క్లోజప్ షాట్ అని చెప్పి కెమెరాని క్లీవేజ్ దగ్గర పెడతారు. ఇక్కడ ఎవరిని నమ్మలేం. సౌత్ లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. విసిగిపోయాను, ఇకపై సినిమాలు చేయను, చాలు. ఇవి అక్షరాల బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన ఫ్యాన్ పేజ్ లో మాట్లాడినట్లు చెప్తున్న లీక్డ్ చార్ట్స్ లోని మైండ్ బ్లోయింగ్ కామెంట్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చలేపుతోంది అనుకుంటే, ఇప్పుడు ఈ సినిమా చుట్టూ జరుగుతున్న వివాదం మరియు జాన్వీ కపూర్ పేరుతో లీక్ అయిన ప్రైవేట్ చార్ట్స్ మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. పెద్ది సినిమా థియేటర్లోకి వచ్చినప్పటి నుండి ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ని కేవలం గ్లామర్ కోణంలోనే అసభ్యకరంగా చూపించారంటూ ఆడియన్స్ నుండి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో డైరెక్టర్ బుచ్చిబాబు పబ్లిక్ గా క్షమాపణలు కూడా చెప్పారు. కానీ అంతలోనే జాన్వీ కపూర్ లీక్డ్ చార్ట్స్ బయటపడి సీన్ మొత్తాన్ని మార్చేశాయి. అసలు ఈ వివాదం వెనుక ఉన్న అసలు నిజాలేంటో చూద్దాం. మొదట అసలు పెద్ది సినిమాపై ఎందుకు అంత నెగిటివిటీ వస్తుందో అర్థం చేసుకుందాం. సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చి అమ్మ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ సీన్ దగ్గర నుండి చాలా సీన్స్ లో కెమెరా యాంగిల్స్ కేవలం ఆమె బాడీని, గ్లామర్ ని హైలైట్ చేసేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఆడియన్స్ తిట్టిపోశారు. కథకు సంబంధం లేకుండా హీరోయిన్ పాత్రను అంతలా ఆబ్జెక్టిఫై చేయడం కరెక్ట్ కాదని పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా నడిచింది. ఈ విమర్శలు హద్దులు దాటడంతో డైరెక్టర్ బుచ్చిబాబు సన స్వయంగా రంగంలోకి దిగి సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఒక ఫిల్మ్ మేకర్ గా సినిమా ఎప్పుడూ ప్రేక్షకుల్ని అలరించాలి, గౌరవించేలా ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. పెద్ది సినిమాలో కొన్ని సీన్లపై వస్తున్న ఫీడ్బ్యాక్ ను మేము చాలా సీరియస్ గా తీసుకున్నాము. మహిళలను తక్కువ చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిన ఆ సీన్లను మేము థియేటర్ల నుండి ఎడిట్ చేసి తొలగిస్తున్నాము. మా తప్పుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. దర్శకుడు క్షమాపణలు చెప్పి సీన్ కూల్ చేద్దాం అనుకున్నాడు. కానీ సరిగ్గా ఆ మరుసటి రోజే బాంబు పేలింది. జాన్వీ కపూర్ తన ఫ్యాన్ తో ఇన్స్టాగ్రామ్ లో జరిపిన ప్రైవేట్ సంభాషణల స్క్రీన్ షాట్స్ మరియు వీడియోలు నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. ఆ లీక్డ్ చార్ట్స్ ని చూస్తే ప్రేక్షకులు థియేటర్స్ లో ఏ తప్పులనైతే వేలెత్తి చూపించారో, జాన్వీ కపూర్ సినిమా షూటింగ్ టైంలోనే వాటన్నిటిని వ్యతిరేకించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ చార్ట్ లో ఉన్న అత్యంత షాకింగ్ విషయాలు ఇవే. అక్టోబర్ 30 నాటి ఒక చార్ట్ లో జాన్వీ కపూర్ స్పష్టంగా రాశారు, నేను డైరెక్టర్ కి ముందే చెప్పాను, నాకు అలాంటి కెమెరా యాంగిల్స్ వద్దు, వేస్ట్ షాట్స్, అశ్లీలమైన యాంగిల్స్ పెట్టవద్దని గట్టిగా చెప్పాను. కానీ మేకర్స్ ఆమె మాట వినకుండా తమకు నచ్చినట్లు షూట్ చేశారని, అందుకే ఆమె తీవ్రమైన మానసిక క్షోభ అనుభవించిందని ఈ చాట్ ద్వారా తెలుస్తోంది. ఈ వివాదంలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రియల్ హీరోగా నిలిచారు. జాన్వీ తన చాట్ లో చరణ్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు. రామ్ సార్ చాలా స్వీట్, సెట్స్ లో నా ఇబ్బందిని గమనించి ఆయన డైరెక్టర్ పై గట్టిగా అరిచారు. ఇలాంటి యాంగిల్స్ లో ఆమెను ఇంకెప్పుడు కెమెరాలో చూపించవద్దు, ఇప్పుడే ఆపే అని వార్నింగ్ ఇచ్చారు. దాంతో డైరెక్టర్ ముఖం మాడిపోయింది. ఈ ఒక్క లైన్ తో రామ్ చరణ్ కేవలం రియల్ హీరో మాత్రమే కాదు, సెట్స్ లో తోటి నటీనటుల గౌరవాన్ని కాపాడే రియల్ లైఫ్ హీరో అని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాలో కియారా అద్వానీ క్యారెక్టర్ పై వచ్చిన విమర్శలతో ఫ్యాన్స్ పోల్చగా జాన్వీ స్పందిస్తూ, లేదు, ఈ సినిమాలో వాళ్ళు పెట్టిన కెమెరా యాంగిల్స్ దానికంటే ఘోరంగా ఉన్నాయి, కానీ రామ్ సార్ ఖచ్చితంగా నో చెప్పారు, ఆపేశారు అని పేర్కొంది. ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తూ జాన్వీ పెట్టిన మరో మెసేజ్ సంచలనంగా మారింది. ఇలాంటి విషయాలు సౌత్ ఇండస్ట్రీలో తరచూ జరుగుతూనే ఉంటాయి. కథానాయకులను కేవలం గ్లామర్ బొమ్మలుగానే చూసే మైండ్ సెట్ ఇంకా కొందరిలో ఉందనే నిజాన్ని ఈ మాటతో ఆమె బయటపెట్టింది. షూటింగ్ సెట్స్ కి పేరెంట్స్ రావడం గురించి మాట్లాడుతూ శ్రీలీల ప్రస్తావన తెచ్చింది జాన్వీ. ఒకవేళ నా తరపున మా నాన్న బోనీ కపూర్ గనక సెట్స్ కి వచ్చి ఉంటే అక్కడ పరిస్థితి చాలా ఎక్స్ట్రీమ్ గా మారిపోయేది, పెద్ద గొడవైపోయేది. అందుకే నేను ఒంటరిగానే వాళ్లకు నచ్చజెప్పడానికి ట్రై చేసి అలసిపోయాను అని తన బాధను పంచుకుంది. ఈ వేధింపులు, కెమెరా వెనుక జరిగే పాలిటిక్స్ తట్టుకోలేక జాన్వీ కపూర్ ఎంతలా డిప్రెషన్ లోకి వెళ్ళిందో ఈ లాస్ట్ మెసేజ్ చెప్తుంది. ఆమె ఎంతో నిరాశతో నో మోర్ ఫిల్మ్, వీఆర్ డన్ అని మెసేజ్ పెట్టింది. అయితే ఇక్కడే మనం ఓ ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ స్క్రీన్ షాట్స్ మరియు చాట్ చేస్తున్నట్లు ఉన్న స్క్రీన్ రికార్డింగ్ వీడియోలను కేవలం జాన్వీ కపూర్ ఫ్యాన్ పేజీలు మాత్రమే సర్క్యులేట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు అటు హీరోయిన్ జాన్వీ కపూర్ టీం కానీ, ఇటు పెద్ది చిత్ర యూనిట్ కానీ దీనిపై ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ చాట్స్ 100% నిజమేనా, లేక ఎవరైనా ఫేక్ చాట్ క్రియేట్ చేసి వైరల్ చేశారా అనేది ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కానీ సినిమాలో ఉన్న విజువల్స్ ని ఈ చాట్ లో ఉన్న మాటలకి పక్కాగా సింక్ కుదరటంతో మెజారిటీ ఆడియన్స్ ఇది నిజమే అయి ఉంటుందని నమ్ముతున్నారు. ఏది ఏమైనా ఒక స్టార్ హీరోయిన్, అది లెజెండరీ శ్రీదేవి కుమార్తెకే ఇండస్ట్రీలో తన కంఫర్ట్ కోసం, గౌరవం కోసం ఇంతలా పోరాడాల్సి వస్తోంది అంటే సాధారణ నటీనటుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అలాగే డైరెక్టర్లు కేవలం కమర్షియల్ సక్సెస్ కోసమే కాకుండా నటీనటుల పరిధులను కూడా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో హీరోయిన్ కు సపోర్ట్ గా నిలిచిన రామ్ చరణ్ ను మాత్రం ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
జాన్వీ కపూర్ లీక్డ్ చాట్స్ నిజమే అని మీరు అనుకుంటున్నారా? సెట్స్ లో డైరెక్టర్ ని రామ్ చరణ్ మందలించడంపై మీ కామెంట్ ఏంటో కింద తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.